హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2 హోదాకు సంబంధించి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 50,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, బ్లాక్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా వరకు అయితే మనకి తెలిసిండదనమాట. కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. మన మేల్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కదా, లైక్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గౌహతి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి NIPERకి సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే మనకి ఈ యొక్క మనకి ఒక టీచింగ్ పోస్టు, అలాగే నాన్ టీచింగ్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా పోస్టులు వచ్చేసి మనకి ఒక అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మిగతా పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అడిగారు. కాబట్టి వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు వాటి గురించి ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గౌహతి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండియన్ నేషనల్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఓన్లీ అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి మనకి ఒక అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి ఈ యొక్క పోస్టులకు అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. మిగతా పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ గ్రేడ్ 2 హోదాకు సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 5 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 29,200 అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క అలవెన్సెస్తో పాటు మనకి ఒక 50,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ. ఓకేనా. ఈ యొక్క అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిసిప్లైన్లలో మనం ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అలాగే SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.nipergohati.ac.in అని. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి అప్లికేషన్ ఫీజు
ఫీజు వచ్చేసి మనకి నాన్ టీచింగ్ పోస్టులు కదా మనం అప్లై చేసుకుంటుండేది, కాబట్టి 500 అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 500 రూపీస్ పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేని వాళ్ళైతే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి శాలరీస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాబట్టి మనం ఎవరే కానీ మిస్ చేసుకోకూడదు. చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా అని మిస్ చేసుకోకండి. చాలా కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఒక నోటిఫికేషన్ చాలా వరకు అయితే తెలిసిండదు, కాబట్టి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కదా, ఆ ఒక రిసిప్ట్ అలాగే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసేసి ఈ యొక్క అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇక్కడ వేసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. పిన్ కోడ్తో సహా మనకి ఇచ్చారు. ది రిజిస్టర్ IBAR-N నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని చెప్పేసి ఈ యొక్క అడ్రస్ పిన్ కోడ్తో సహా ఇచ్చారు కదండి. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఇక స్పీడ్ పోస్ట్ కానీ లేకపోతే కొరియర్ కానీ చేయవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, స్పీడ్ పోస్ట్ కానీ అలాగే కొరియర్ కానీ ఈ యొక్క అడ్రస్కి అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు, ఎవరికి తెలిసిండదు. ఓకేనా. శాలరీస్ మనకి చాలా వరకు అయితే ఉంటాయి. 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్కి అయితే కింద లింక్స్ అయితే ఇచ్చానండి. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. సాధ్యమైనంత వరకు అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.